తక్కువ పెట్టుబడి అత్యధిక లాభం 4 సంవత్సరాలు పైబడి పెరిగిన శ్రీగంధం చెట్ల ఫ్లాట్లు మై హోమ్ స్మార్ట్ సిటీ అమెజాన్ జాన్సన్ అండ్ జాన్సన్ అండ్ పిఎన్జి కంపెనీస్ దగ్గర స్పాట్ రిజిస్ట్రేషన్ అండ్ మరిన్ని వివరాల కోసం వెంటనే కాల్ చేయండి. శుభప్రదం ప్రాజెక్ట్స్ 9100007255. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ చార్మి. ఈ రోజు మనతో పాటు ప్రస్తుతం ఆర్బి సుధా మేడం అయితే ఉన్నారు. ఆస్ట్రాలజీ పరంగా అలాగే లైఫ్ కోచ్ పరంగా ఎన్నో ప్రాబ్లమ్స్ కి మనకు సొల్యూషన్ అయితే చెప్తున్నారు. ఈ రోజు క్రియేటివ్ విజువలైజేషన్ అంటే ఏంటి, అది స్టూడెంట్ లైఫ్ లో ఎలా ఉపయోగపడుతుంది ఏంటంటే తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్కారం అమ్మా. మేడం, క్రియేటివ్ విజువలైజేషన్ అంటే ఏంటి, అది స్టూడెంట్స్ కి ఎలా బెనిఫిట్ గా మారుతుంది మ్యామ్? జనరల్గా అంటే క్రియేటివ్ విజువలైజేషన్ అందరికీ పనికొస్తుంది అనమాట. అంటే ఏంటి, క్రియేటివ్గా మనం విజువలైజ్ చేసుకోవాలి. ఆల్రెడీ విజువలైజేషన్ ఏంటనేది మనం ప్రీవియస్ ఎపిసోడ్లో మాట్లాడుకున్నాము. సో విజువలైజ్ ఎందుకు చేయాలి అంటే, మనం ఎప్పటికైనా మన బ్రెయిన్ ఏమో పిక్చర్స్లోనే చూస్తుంది. అంటే మన పాత ఫోటోగ్రాఫ్ చూసినప్పుడు మనం ఏం ఫీల్ అయ్యామో కూడా గుర్తొస్తుంది కదా. సో కంటిన్యూగా అది చూసినప్పుడు ఏంటంటే ఈ రోజు ఇది చేస్తాము, ఎప్పుడో 10 ఏళ్ళు కాకపోతే 20 ఏళ్ళు 30 ఏళ్ల క్రితం కూడా మనకి గుర్తొస్తూ ఉంటుంది. ఎందుకని, ఆ ఫోటో చూసినప్పుడు. అంటే ఏంటి, ఆ ఫీలింగ్, ఆ ఫోటో తీసినప్పుడు ఆ ఫీలింగ్ ఎట్లా ఉందో అది మనకి గుర్తొస్తుంది. అది ఆనందం అయితే ఆనందం, అందరికీ హ్యాపీయే. సో ఆ హ్యాపీనెస్ అనే ఫీలింగ్ని మనం ఏంటంటే యూనివర్స్కి ఇస్తున్నాం. అంటే ఆ ఫీలింగ్లో వైబ్రేట్ అవుతున్నాం. వైబ్రేట్ అయినప్పుడు ఏంటంటే ఇంకా మనకి హ్యాపీనెస్ అనేది ఇస్తూ ఉంటుంది అనమాట యూనివర్స్. అదే యాక్చువల్గా మనకి లా ఆఫ్ వైబ్రేషన్ కానీ, లా ఆఫ్ అట్రాక్షన్ కానీ, లా ఆఫ్ కరెస్పాండెన్స్ అన్నా కూడా అదే అనమాట. సో క్రియేటివ్ విజువలైజేషన్ అంటే అసలు ఏంటి అంటే, క్రియేటివ్ స్టోరీ రైటింగ్ అంటే ఏంటో తెలుసా? సేమ్ థింగ్ క్రియేటివ్ విజువలైజేషన్. అంటే స్టోరీ రైటింగ్ అంటే ఈ కాలంలో అందరూ స్టోరీ రైటింగ్కి వెళ్తున్నారు. అంటే ఒక ఎపిసోడ్ని ఎంత బాగా యువతల వాళ్ళకి మనం చెప్పగలిగితే, అంత ఫీల్తో చెప్పగలిగితే, ఒక స్టోరీ చెప్పినప్పుడు వాళ్ళకి అర్థం అవుతుంది అన్న ఒక విషయం మీద క్రియేటివ్ స్టోరీ రైటింగ్ అన్నాను. అలాగే యూనివర్స్కి మన వైబ్రేషన్ పంపించాలి అన్నప్పుడు మనం ఫీల్ అవ్వాలి. మనం ఫీల్ అవ్వాలి అంటే దాంట్లో క్రియేటివిటీ ఉండాలి, తప్పదు కదా. ఏదో ఇలా వచ్చాను, ఇలా కూర్చున్నాను, ఇలా వెళ్ళాను అంటే ఏమిటి, దాంట్లో ఒక ఫీల్ లేదు మనం అది చెప్పినప్పుడు. సో ఎప్పటికైనా కొంచెం క్రియేటివ్గా మనం విజువలైజేషన్ చేసుకున్నప్పుడు మనకి ఈజీగా యూనివర్స్కి అర్థం అవుతుంది, అదే మనకి తిరిగి పంపిస్తుంది. అంటే ఏంటంటే 2 వే అనమాట. 1 వే మనం పంపిస్తున్నాం, రెండో మనకి యూనివర్స్ నుంచి మళ్ళీ వస్తుంది. అది యూనివర్సల్ ఎనర్జీ అనొచ్చు, గాడ్ అనొచ్చు, ఏది కావాలంటే అది, ఏ పేరు పెడితే ఆ పేరే. బట్ జనరల్గా ఏంటంటే మనకి మించిన ఒక ఎనర్జీ ఉంది, దాని గురించే మనం మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు, హయ్యర్ ఎనర్జీ అని. నువ్వు ఇందాక క్వశ్చన్ ఏంటి, స్టూడెంట్స్ది అని అడిగాను. జనరల్లీ ఏంటంటే క్రియేటివ్ విజువలైజేషన్ ఎవరికైనా పనికి వస్తుంది. సో ఒక స్టూడెంట్ లైఫ్ గురించి మనం మాట్లాడుకున్నాం. స్టూడెంట్ లైఫ్లో ఏముంటుంది, వాళ్ళకి ఎన్ని మార్కులు రావాలి, స్ట్రెస్, కాంపిటీషన్, ఇంట్లో పియర్ ప్రెషరు, పేరెంట్స్ ప్రెషరు, ఖచ్చితంగా అదైతే ఎక్కువ ఉంటుంది. అదే. అండ్ ఆల్సో ఏంటంటే టీచర్స్ ప్రెషరు. అంటే ఏంటంటే ఇంకా యాక్టివిటీస్ ఉన్నాయి, ఇదివరకులాగా ఉత్తి చదవడం, ఏదో వెళ్ళి ఆడుకోవడం రావడం అలా లేదు కదా. అన్నిట్లో పార్టిసిపేట్ చేయాలి, కాంపిటీషన్స్ ఉంటాయి, డ్రాయింగ్ డిఫరెంట్ ఇవి ఉంటాయి, అలాగే స్పోర్ట్స్ ఉంటుంది, అన్నిట్లోనే ఉంటుంది. సో దాంట్లో ఒక భాగంగా ఒక చిన్నది ఎగ్జాంపుల్ తీసుకుందాం. సపోజ్ ఒక క్లాస్ రూమ్ ఉందనుకుందాం. ఒక క్లాస్ రూమ్లో ఒక 50 మంది ఉంటారు. ఈ కాలంలో అంతకన్నా ఎక్కువే ఉంటున్నారు. నిజంగానే ఆడవాళ్ళైనా అవ్వచ్చు, అది మగవాళ్ళైనా, అది కలిపి కూడా అవ్వచ్చు, ఎవరైనా సరే. ఒక ఎక్స్ స్టూడెంట్ అనుకుందాము. టీచర్ అందరికీ ఒకేలాగే చెప్తోంది కదా, అందరికీ ఒకటే లెసన్ కదా, విడివిడిగా పిలిచేని చెప్పట్లేదు. అలా చెప్తే ఏళ్ళు అయిపోతాయి కానీ ఎవరు నేర్చుకోరు ఏమీను. ఎగ్జామినేషన్ టైం కూడా వచ్చేస్తుంది. సో అందరికీ ఒకేలా చెప్పినప్పుడు ఒకళ్ళే ఎందుకు ఫస్ట్ వస్తున్నారు? ఎందుకు వస్తున్నారు? తీసుకునే విధానం ఉంటుంది, నేర్చుకునే విధానం అంతే. నేర్చుకోవడం కాదు, గ్రాస్పింగ్ పవర్ ఒకటి. రెండోది పట్టుదల, నేను ఫస్ట్ రావాలి, అది కూడా లా ఆఫ్ అట్రాక్షనే కదా. ఆ పట్టుదల, నేను ఉండడం, నేను రావాలి అనడం, నేనే ఫస్ట్గా ఉండాలి అనుకోవడం అంటే ఏంటి, దట్ ఈస్ వాట్ యు ఆర్. సో నువ్వు ఏది వైబ్రేట్ చేస్తున్నావో అదే యూనివర్స్ మనకి తిరిగిస్తుంది. ఇది సింపుల్ ఎగ్జాంపుల్ అనుకో. బట్ విజువలైజేషన్ దాకా వచ్చినప్పుడు ఏంటంటే, ఫస్ట్ క్రియేటివ్ విజువలైజేషన్ అంటే ఏంటని ఆల్రెడీ నేను చెప్పున్నాను. ఇప్పుడు ఈ స్టూడెంట్ ఉంది, ఫస్ట్ వచ్చింది, కానీ షీఈ్ నాట్ వెరీ గుడ్ అట్ లెట్స్ సే స్పోర్ట్స్ అనుకుందాం, ఏదో ఒకటి సమ్ ఏ స్పోర్ట్ అనేది డిసైడ్. పోనీ అథ్లెటిక్స్, రన్నింగ్ అనుకుందాం కాసేపు. సో తను ఏం చేయాలి, అప్పుడు విజువలైజ్ చేసుకోవాలి, రోజు చేసుకోవాలి. కాంపిటీషన్ ఏమో ఇంకో
సపోజ్ 3 మంత్స్లో కాంపిటీషన్ ఉంది, దాంట్లో ఫస్ట్ రావాలి. పోనీ హర్డల్స్ తీసుకుందాం, నలుగురు ఉంటారు హర్డల్స్లో, ఈజీ కూడా అవుతుంది కదా. సో తనేమో అందరికన్నా ఫాస్ట్గా పరిగెత్తాలి అనేది తన కోరిక అనుకుందాం, అది ఎవరైనా అవ్వచ్చు. సో దాంట్లో ఏం చేయాలంటే ఫస్ట్ ఎలా విజువలైజ్ చేసుకోవాలి, నలుగురు ఉన్నారు, నలుగురు పేర్లు పెట్టుకోవాలి, XYZ Z అనుకుందాం, ఏదో ఒకటి. ఆల్రెడీ Z చెప్పాను కదా, ZA మళ్ళీ అనుకుందాము. నలుగురు ఉన్నారు, వాళ్ళేంటి రోజు ప్రాక్టీస్ చేస్తున్నాం, అంటే విజువలైజేషన్ లాగా రోజు ప్రాక్టీస్. అది వాళ్ళ స్కూల్ గ్రౌండే అనుకుందాం కాసేపు. సో స్కూల్ గ్రౌండ్లో వాళ్ళు విజువలైజ్ చేసుకుంటున్నారు, లేకపోతే ప్రాక్టీస్ చేసుకుంటున్నారు. ఇప్పుడేమో నేను పరిగెత్తినప్పుడు ఆ హర్డిల్స్లో ఒక 100 మీటర్స్ ఎంతోనే ఉంటుంది, 150 మీటర్స్ ఇంకోళ్ళకి ఇవ్వాలి, ఆ బ్యాటన్ ఇవ్వాలి కదా, ఆ స్కేలో ఏదో ఒకటి ఇవ్వాలి. సో అదేం చేస్తున్నారంటే ఇప్పుడు నేను ఆ దూరం నేను పరిగెత్తేదేమో ఒక 3 మినిట్స్ 4 మినిట్స్ అనుకుందాం కాసేపు. దానికి స్పీడ్ లేదనుకుందాం, అంటే 5 మినిట్స్ అంటే కొంచెం స్పీడ్ తక్కువ అని మన లెక్క, వాళ్ళ లెక్క కాదు మన లెక్క అనుకుందాం. సో అదేమో 5 మినిట్స్ అవుతోంది ఇప్పుడు నేను వెళ్ళడానికి, అందరూ పరిగెత్తడానికి 20 మినిట్స్ అవుతోంది, 400 మీటర్స్ అనుకుందాం కాసేపు. అంటే సింపుల్ లెక్కలు వేసుకుంటే. అది కాకుండా ఏమన్నా నేను పరిగెత్తినప్పుడు, నేను ఇంకో అమ్మాయికి బ్యాటన్ ఇచ్చినప్పుడు, నేను ఐఎమ్ కంప్లీటింగ్ దట్ ఇన్ 1 మినిట్. ఓకే ఓకే, అది 1 మినిట్లో నేను కంప్లీట్ చేసినప్పుడు తను తొందరగా పరిగెత్తి, నలుగురు తొందరగా అంటే నేను మూడో దాంట్లోనే పరిగెత్తాను, నేను 1 మినిట్లో ఇచ్చేసాను. తను లాస్ట్ పరిగెడుతోంది కనుక ఫోర్త్ తను అనుకుందాము. ఫోర్త్ అంటే లాస్ట్ హీట్ అంటాం కదా, HEAT. అది పరిగెత్తినప్పుడు తను ఇంకా అంటే 50 సెకండ్స్లోనే పరిగెత్తి మమ్మల్ని గెలిపించింది. ఓకే, సో అదొక స్టోరీ లాగా, అందరి కష్టం ఉన్నట్టు అది ఒక స్టోరీ లైన్ లాగా. అది అయిన తర్వాత మనకి కప్పిస్తున్నారు, మనని పిలిచి. మేము అదేంటంటే మనం విన్నర్ ఇది స్టాండ్ ఉంటుంది కదా, నలుగురం అక్కడ నుంచున్నాము, వాళ్ళు పిలిచి మనకి కప్ ఇచ్చారు. ఇదే కదా ఫుల్ స్టోరీ. క్రియేటివిటీ అంటే ఇదే. మరి నేను మధ్యలో నేను పరిగెత్తాను, నేను వచ్చాను, నేనేమో కంప్లీట్ చేసేసాను 1 మినిట్లో అనడంలో ఇట్ ఈస్ నాట్ క్రియేటివ్ ఎట్ ఆల్. సో క్రియేటివిటీ ఎప్పుడు వస్తుంది, మొత్తం స్టోరీ వచ్చి నీకు ఒక ఎండింగ్ వచ్చినప్పుడు క్రియేటివిటీ వస్తుంది. ఇప్పుడు మన మూవీస్ అయినా అంతే కదా, వాళ్ళు ఫస్ట్ ఏంటి స్టార్ట్ అండ్ ఎండ్ అనుకుంటారు, ఒక స్టోరీ తీసుకుంటారు, స్టోరీకి మళ్ళీ హీరో హీరోయిన్ పెట్టుకుంటారు, తర్వాత ఏంటి ప్లేసెస్ వెళ్తారా వాళ్ళు, ఎక్కడ నుంచోవాలి, ఏ డ్రెస్ వేసుకోవాలి, ఏ కలర్ వేసుకోవాలి, ఎలా ఉండాలి. ఓకే, టువర్డ్స్ ద ఎండ్ ఏంటంటే అంతా అయిపోయి విజువలైజేషన్ అయిపోయిన తర్వాతే ఒక మూవీ అనేది జరుగుతుంది, అంతే కదా. సో అది జరిగినప్పుడు ఏంటంటే ఫుల్ కంప్లీట్ అవుతాం, ఫుల్ సర్కిల్ వస్తాం మనం. సో ఒక ఈవెంట్ అనేది జరిగిందనమాట. సో దట్స్ వై వీ కాల్ ఇట్ క్రియేటివిటీ అనమాట, క్రియేటివ్ విజువలైజేషన్. అదేంటంటే కంప్లీట్గా విజువలైజ్ అవ్వాలి, విజువలైజ్ చేసినప్పుడు మనం ఫీల్ అవ్వాలి. నువ్వు ఒక ప్రైజ్ తీసుకున్నప్పుడు ఎంత ఆనందిస్తావు, చాలా లైక్ అదొక మెమరీ అనుకోవచ్చు. లైక్ ఆ హడల్ నేను కష్టపడ్డా, నేను ఒక్కదాని కదా, టీం అంతా కష్టపడింది. ఇట్ ఫీల్స్ సో హ్యాపీ. అదే చాలా హ్యాపీ ఫీల్ అవుతాం కదా. ఆ హ్యాపీనెస్ అనేది మనం ఈ క్రియేటివ్ విజువలైజేషన్లో తీసుకురావాలి. ఆ ఫీలింగ్ని, అది ఫీలింగ్ని తీసుకుని వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ ఫీలింగ్ ఇందాక నుంచి అదే చెప్తున్నాను నేను, లా ఆఫ్ వైబ్రేషన్ కదా, ఆ వైబ్రేషన్ అనేది మనం బయటకి ఇస్తున్నాం, ఇచ్చినప్పుడు మనకి తిరిగి వస్తుంది తప్పక. ఇదేంటంటే ఎవ్రీ డే అదే టైంలో కూర్చుని చేసుకుంటూ ఉండాలన్నమాట. కొంతమందికి చాలా తొందరగా అయిపోతుంది, కొంతమందికి కొంచెం లేట్ అవుతుంది అనమాట. అలాగే ఎవరైనా ఇప్పుడు 100 మార్క్స్ రావట్లేదు అన్నప్పుడు కూడా విజువలైజ్ చేసుకోవచ్చు. అలాగే తల్లిదండ్రులు విజువలైజ్ చేసుకోవచ్చు, పిల్లలు ఎక్కువ మార్క్స్ తెచ్చుకుంటున్నారు, అలాగే టీచర్స్ పొగుడుతున్నారు. అండ్ నేను పేరెంట్ టీచర్ మీటింగ్ వెళ్ళినప్పుడు ఎవరు కంప్లైంట్స్ లేవు నా పిల్లల మీద అని కూడా విజువలైజ్ చేసుకోవచ్చు అనమాట. విజువలైజేషన్ చేసుకోవడానికి అసలు దెర్ ఇస్ నో లిమిట్. సో ఎంతైనా చేసుకోవచ్చు అనమాట. అల్టిమేట్ గోల్ ఏంటి, మనం సాధించడం అనేది గోల్. సాధించడం అనేది ఏంటి, హ్యాపీనెస్ ఏ గోల్. అంటే ఏంటంటే సాధిస్తే మనం హ్యాపీగానే ఫీల్ అవుతాం. సో మనం పుట్టిందే ఎందుకు, హ్యాపీగా ఉండడానికి. అదొకటే కదా మనం కావాల్సింది. అది ఎవరు ఎలా పొందుతారు అనేది వాళ్ళకే తెలుస్తుంది. సో అందుకోసం వాళ్ళే విజువలైజ్ చేసుకున్నప్పుడు, తప్పక కంటిన్యూ చేసినప్పుడు తప్పక వాళ్ళ గమ్యం అనేది చేరుకుంటారు, తప్పక వాళ్ళ లైఫ్లో హ్యాపీనెస్ అనేది ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.